మనం చెప్పుకునే సబ్జెక్ట్ పేరు ఏంటంటే పంచవటి. ఏంటి సబ్జెక్ట్ పేరు? పంచవటి. పంచవటి గురించి తెలుసా మీకు? అసలు విన్నారు ఈ పేరు? ఎక్కడుందో తెలుసా? గుజరాత్ నాసిక్ దగ్గర షిరిడి ఉంది కదా, షిరిడి దగ్గర నాసిక్ ఉంది. నాసిక్ దగ్గర పంచవటి అని ఒకటి ఉంది. అది ఏంటంటే అసలు మామూలు కాదైతే కనుక సీతారాములు వనవాసం చేసేటప్పుడు శూర్పణఖ సీతాదేవిని చంపడానికి వస్తుంది. వచ్చినప్పుడు ఆమె చంపేస్తున్నాను భయంతో. ఎందుకు వస్తుందంటే శ్రీరాముడు నేను భార్య ఉండగా వేరే భార్యను చేసుకోను అంటాడు. అయితే ఏమని చెప్పేస్తే మనవాడు దారిలోకి వస్తాడని చెప్పేసి ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు సీతాదేవిని ఒక పెద్ద గొయ్యితో వేసి సన్న టన్నెల్ అంటే తెలుసు కదా, ఒక చిన్న వేతవి పెద్ద ఒక చిన్న రూము లాంటిది ఏర్పాటు చేసి భూమి లోపల అందులో పెట్టేసి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. బయట రాళ్ళు అయ్యి అడ్డం పెట్టేస్తారు. మరి ఆమెను మర్చిపోయారు అనుకో సజీవ సమాధి అయిపోద్ది. అందుకని ఆమెను అక్కడ మర్చిపోకుండా ఉండడానికి 5 చెట్లు గుర్తుగా పెట్టుకున్నారు. ఓకే, అందుకని ఆ ప్రాంతాన్ని పంచవటి అంటారు. ఓకే, ఇది మామూలు కథ. కానీ దీనిలో అంతరార్థం ఏంటంటే సీతాదేవి 5 క్షేత్రాలను జయించింది. ఎన్ని క్షేత్రాలు? అది శరీరము, 2 మనస్సు, 3 బుద్ధి, 4 హృదయం, 5 ఆత్మ. ఎవరైతే ఈ 5టిని జయిస్తారో, జయించడం అంటే స్థితప్రజ్ఞలు అవుతారు, వాటిల్లో స్థితప్రజ్ఞలు అవుతారు, వాళ్ళు సీతామాతలు అవుతారు. అది పంచవటి అంటే అసలు అర్థం. మీరు ఒకసారి ఆలోచించండి, ఆమెను భూమిలో కలుగులో పెట్టారు. మనం కరెంట్ లేకపోతే, ఇప్పుడు కరెంట్ పోయి కొంచెం చీకటిగా ఉంది, మనం కరెంట్ లేకపోతేనే కంగారు పడుతున్నాం, కరెంట్ లేదంటున్నాం. ఒకసారి ఊహించండి, ఎవరన్నా వెళ్ళారా పంచవటి? మీరు చూసారా? ఇప్పుడు మనకు లోపలికి వెళ్ళడానికి భయం వేస్తే ఇదా సన్నటి కలుగు లాంటి వే ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే మనకి అక్కడ పైగా కరెంట్ ఉంటుంది, మెట్లున్నాయి, లోపల మనుషులు ఉంటారు. మళ్ళీ బయటికి రావడానికి ఇంకో వే తవ్వారు ఇల్లు. ఓకే, అయినా మనకి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అంటే సీతాదేవి నెలల తరబడి ఆ కలుగులో ఉండాల్సి ఉన్నది. సీతాదేవి ఎందుకున్నది ఆలోచించండి. ఆమె మీరేమనొచ్చు అంటే కర్మ అంటారు కొంతమంది. సీతమ్మ కర్మ ఉంది కాబట్టి అక్కడ ఉందంటారు. కాదు, సీతాదేవికి వనవాసం లేదు, రాముడికి వనవాసం. నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతానని సీతాదేవి కనుక డిక్లేర్ చేస్తే వెళ్ళిపోవచ్చు, రాజ్యంలోకి వెళ్ళొచ్చు. కానీ సీతాదేవి ఇష్టపడి తీసుకుంది. ఇష్టపడి తీసుకుందంటే ఏంటంటే ఈ పంచ మీద, అంటే ఈ 5టి మీద ఆమెకి ఏమున్నది? అధికారం, హక్కు, స్థితప్రజ్ఞ ఉన్నది. 5 మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం కూడా సీతమ్మలాగా స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు 5టి మీద పట్టు రావాలి. ముందు మొదటిది శరీరానికి ఏం కావాలో ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శరీరానికి అందరూ పేరెంటానికి వచ్చినట్టు వచ్చారు, పుస్తకాలు ఏం తెచ్చుకోరా? క్లాసులకు వచ్చినప్పుడు ఓ డైరీ పెన్ను ఉండాలి మీ దగ్గర. ఎప్పుడు క్లాస్కి వచ్చినా ఓ డైరీ పెన్ను. పేరెంట్కి వచ్చినట్టు అందరూ చక్కగా వచ్చారు, తాంబూలం ఇస్తే తీసుకుని వెళ్తారా? క్లాస్కి వచ్చినప్పుడు పెన్ను. ఇప్పుడు నేను చెప్తాను, మర్చిపోతే ఎలా? గుర్తుంచుకోవాలి కదా, పెన్ను పెట్టుకొని రాసుకోవాలా సార్ చెప్తున్నప్పుడు. సరే, 5టికి 5 చెప్తాను ఈరోజు. శరీరానికి ఏముంటే స్థితం అవుతుందో చెప్పమంటారా? సమర్పణ. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఇది మహాభారతంలో కృష్ణుడు చెప్పింది. ఎవరికి చెప్పిందో చెప్పనా? ద్రౌపదికి. సీతాదేవిని ద్రౌపది 5 భర్తలు నేను చేసుకోవాల్సి వచ్చినప్పుడు జంజాట పడుతుంది. నేను ఇప్పుడు 5 చేసుకోవాలా? ఇదేం విచిత్రం, ఇదేం అనాచారం, ఇంతకన్నా దరిద్రం ఉంటుందా అన్నప్పుడు ఆయన చెప్తాడు అనమాట. సీతామాత ఈ 5 క్షేత్రాలలో అధికారం సంపాదించి మీరు స్థితప్రజ్ఞురాలు అయింది కాబట్టి ఆమె చరిత్రకు ఎక్కింది. నువ్వు కూడా రాబోయే రోజుల్లో చరిత్రకు ఎక్కుతావు. నువ్వు 5 భర్తలు ఉన్నా సరే నిన్ను ఎవరు కూడా విమర్శించరు, నిన్ను పూజిస్తారని ఆ రోజు చెప్తాడు ఆయన కృష్ణుడు. ఆ ద్రౌపదికి బోధించిన పాఠం నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. ఇప్పుడు నీ 5 ఎలా, అసలు 5 ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఆమె అడుగుతుంది, అయితే కృష్ణ ఇప్పుడు నేను చేసింది ధర్మమేనంటావా అంటది. ఖచ్చితంగా అధర్మం అంటాడు. ద్రౌపది 5 భర్తలు చేసుకోవటం అధర్మం కృష్ణుడే చెప్తాడు. అదేంటి కృష్ణ మళ్ళీ అధర్మం అంటావంటే, ఇప్పుడు నేను దీన్ని ధర్మం అన్నాను అనుకో, రాబోయే రోజుల్లో స్త్రీలందరికీ 5 భర్తలు చేస్తారు. స్త్రీల జీవితాల్లో చీకటి నేను నింపదలుచుకోలేదు. ఇది కేవలం నీకు మాత్రమే ఇవ్వబడ్డ శిక్షణ, నీకు మాత్రమే సాధ్యం. ఇది ఇంకెవరు చేయకూడదు ఇది. ఎందుకంటే ఆమె అగ్నిలో నుంచి వచ్చింది. మీరు ఎవరిని అగ్నిలో నుంచి వచ్చారా?
ఆమె అగ్నిగుండంలోంచి వచ్చింది. సీత ఆమె చేసుకున్నా కాబట్టి నేను చేసుకుంటానంటే కుదరదు. కృష్ణుడు చేసుకున్నాడు కాబట్టి నేను చేసుకున్నానన్నా కుదరదు. ఎవడు గోలా వాళ్ళదే. సో ఆ ద్రౌపది అడుగుతుంది అనమాట, మరి నేను అధర్మంలో ఉన్నాను కదా అన్నప్పుడు, అప్పుడు ఈ 5 స్థితంగా ఉన్నప్పుడే నువ్వు ధర్మం అధర్మం తెలిసిపోద్ది అంటాడు. ఈ 5 ఉంటేనే ధర్మం. 5 స్థితంగా ఉన్నప్పుడే నీకు ధర్మం గురించి తెలుసు, లేకపోతే తెలీదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఈ 5లో నేను ఎలా నైపుణ్యం సంపాదించాలన్నప్పుడు 5కి 5 చెప్తాడు ఆయన. ఇప్పుడు నేను మీకు చెప్తా, జాగ్రత్తగానండి. శరీరం దేని ద్వారా స్థితమవుతుందంటే సమర్పణ ద్వారా స్థితమవుతుంది. దేని ద్వారా? సమర్పణ. నెంబర్ 1, శరీరానికి ఏం చేయాలి? మీరు సమర్పించాలి. దీన్ని సమర్పణ. ఎప్పుడు శరీరానికి సమర్పణ ఉండాలి. నెంబర్ 2, మనసు ధైర్యం ద్వారా స్థితమవుతుంది. మనసు దేని ద్వారా? మధ్య మధ్యలో అడుగుతాను చెప్పాలి. మనసు ధైర్యం ద్వారా స్థితమవుతుంది. 3 ఏంటి? బుద్ధి. బుద్ధి అనురాగం ద్వారా స్థితమవుతుంది. దేని ద్వారా అండి? అనురాగం. 4 హృదయం. హృదయం దేని ద్వారా స్థితమవుతుంది? ప్రేమ ద్వారా స్థితమవుతుంది. ఓకే. 5 ఆత్మ. ఆత్మ దేని ద్వారా స్థితమవుతుంది? న్యాయం ద్వారా స్థితమవుతుంది. క్లియర్? 5కి 5 చెప్పాను. మీలో శరీర లోపం ఉంది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీలో సమర్పణ లేదు. మీ శరీరం మాటికి ఇబ్బంది పెడుతుంది, అనారోగ్యాలు అవుతున్నారు, మీలో సమర్పణ లేదు. అండర్లైన్ చేసుకోండి పాయింట్, ఎవడైనా కానీ ఇక్కడ. 2, మీ మనస్సు మాటి మాటికి బాధపడుతూ ఉందంటే మీలో ధైర్యం లేదు. ఏం లేదు? ధైర్యం లేదు మీకు. పిరికోళ్ళు అబద్ధాలు ఆడుతుంటారు, ఎదురు వ్యక్తికి లొంగిపోతుంటారు, తలకాయలు ఊపేస్తుంటారు. 3 ఏంటి చెప్పుకున్నాం? బుద్ధి. బుద్ధికి మీ బుద్ధి సరే బుద్ధి లేదా అనిపించుకుంటున్నారంటే అర్థం ఏంటి? మీలో ఏం లేదు? అనురాగం లేదు. 4 హృదయం. హృదయంలో మాటికి హృదయం గాయపడిపోతుంది మీది అంటే మీకు ఏం లేదు, మీ లోపల ప్రేమ లేదు. ఇక 5 ఆత్మ. ఎక్కువ మీ ఆత్మ మిమ్మల్ని పీక్కింది తింటుందా? మీలో న్యాయం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, 5కి 5 కృష్ణుడు చెప్తున్నా ద్రౌపదికి లెసన్ ఇది. ఈరోజు నేను మీకు చెప్తున్నా. ఓకే. అర్పణ. అర్పణ అంటే ఏంటో చూద్దాం. అర్పణ అంటే ఏంటి? అర్పించడం. ఎప్పుడు మీకోసం మీరు చూసుకుంటారా? మీ ముందు లడ్లు పెట్టగానే లటకని తినేస్తారా మీరు? ఫస్ట్ నువ్వు పక్క వాడికి ఇవ్వాలి. లడ్డు ప్లేట్ ఎట్టగానే గుట్టుకుని తీసేసుకుంటాం. రాంగ్. ఫస్ట్ నువ్వు తీసుకుని పక్క వాళ్ళకి ఇవ్వాలి. మంచి బాటిల్ నువ్వు ఇస్తే పక్క వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడుంది అర్పణ? అర్పణలే ఎవరికి. అందుకు శరీరం సరిగా ఉండదు. అర్పణలో పర్ఫెక్ట్ అయిన రోజు శరీరంలో స్థితం వస్తుంది. అందుకు బాగా గుర్తుపెట్టుకోండి. మీలో అర్పణ ఉందా లేదా రోజు చెక్ చేసుకోండి. ఈరోజు నుంచి శిబి చక్రవర్తి గద్ద తరుముకొని వచ్చింది పావురాన్ని. నేను నిన్ను రక్షిస్తాను ఆగు అన్నాడు. ఎలా రక్షిస్తావు? నీకెందుకు నేను రక్షిస్తాను? గద్ద వచ్చింది. నాకు దాన్ని వదిలి అన్నది. అది నిన్ను వదలమంటే అది నా ఫ్రెండ్ అయ్యా, దానికి నేను నా శరీరాన్ని అర్పిస్తున్నాను, తీసుకో అని చెప్పి తన తొడ నుంచి కొంత మాంసాన్ని తీసి గద్దకు అర్పించుకున్నాడు. ఎంత గొప్పవాడు శిబి చక్రవర్తి. అందుకే శిబి చక్రవర్తి ఎన్నో సంవత్సరాలు శరీరంతో వజ్రకాయంతో జీవించాడు. వజ్రకాయం. ఈ శరీరము వజ్రకాయం అవ్వాలంటే మీరు అర్పణలో ఉండడానికి ఏం చేయొద్దు. ధ్యానం కూడా అక్కర్లేదు దీనికి. నేను ఈరోజు ధ్యానం కాన్సెప్ట్ చెప్పట్లా, ధర్మం అన్న కాన్సెప్ట్ చెప్తున్నా. ఎవరిలో ఈ 5 పర్ఫెక్ట్ అవుతాయో అప్పుడు ఈ పంచకోశాలు పర్ఫెక్ట్ అవుతాయి. ఈ పంచకోశాలు పర్ఫెక్ట్ అయినప్పుడు వాళ్ళలో అపారమైన కరుణ ఉద్భవిస్తుంది. వాళ్ళు ధర్మమూర్తులు అవుతారు. వాళ్ళ పేరే యమ ధర్మరాజు. ఏంటి వాళ్ళ పేరు? యమ ధర్మరాజు. మన యమధర్మంలో వెలిసిల్లాలి. ధర్మం వేరు, యమధర్మం వేరు. సో ఈరోజు నుంచి మీ శరీరం మాటికి ఇబ్బంది పెడుతుందంటే మీరు మీలో అర్పణ లోపం ఉన్నది చూసుకోండి. ఎక్కడ మీరు అర్పించుకోవట్లేదు. ప్రకృతికి మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి, భర్తకు మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి, పిల్లలకు మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి. శరీరం ఏంటి? శరీరం దీనికోసం ఎందుకు చేస్తారు? స్నేహితులకు అర్పించేయాలి. ఆహారం తింటున్నావు, వాళ్ళు వచ్చారు గబలం అడిగి పెట్టాలి. పక్షులు వచ్చినాయి పెట్టాలి. ఎదుటివాడు ఆకలి చూసిన రోజే నువ్వు అర్పించింది దాని అవుతావు. ఒక్కొక్క అరుస్తుంది, నీకు వినపడట్లా? ఆకలితో అరుస్తుంది, వినపడట్లా? అన్నం తింటున్నావు, వినపడట్లా? కొంచెం తీసుకుని దానికి పెట్టాలి, అర్పించాలి. అప్పుడు నీ శరీరం సిద్ధంగా ఉంటుంది. అందుకని వీలైనంత చాకరీ చేయాలి శరీరంతో. సేవ ఎందుకు పెట్టారనుకున్నారు? అసలు శరీరంతో చేసేది ఏంటి? సేవ. మనసుతో చేసేది సేవ కాదు. మీ శరీరాన్ని నలగొట్టండి.
గుడికి వెళ్ళి ఊడ్చేయండి, చుట్టుపక్కల గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, ఊడ్చేయండి, రోడ్లు ఊడ్చండి. మీ పెద్దవాడు ఇంటి ముందే ఊడుతాడు, పక్కన వాడు. ఎంతసేపు మన గురించి ఆలోచించుకుంటున్నాం, మన పక్క వాళ్ళకి మనల్ని అర్పించుకోవాలి. అప్పుడే మీ శరీర ధర్మం పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇంకా అనారోగ్యం అనేది ఉండదు. చిన్న ఇబ్బంది కూడా మిమ్మల్ని పెట్టదు, జలుబు కూడా రాదు. నేను చెప్తున్నా, కర్మ సిద్ధాంతం వేరు, అది పక్కన పెడదాం, అది లాస్ట్ చెప్పుకుందాం. ముందు శరీరము కరెక్ట్గా లేదు, మాటి మాటికి ఇబ్బంది వస్తుందంటే నీ అర్పణలో లోపం ఉన్నది. ప్రకృతికి నువ్వు అర్పించుకోవట్లేదు. ఎక్కడో సరి చేసుకోండి. ఇంకా ఈ రోజు నుంచి నన్ను నేను అర్పించుకుంటున్నాను, నేను నీకు అర్పిస్తున్నాను, నా జీవితాన్ని అర్పిస్తున్నాను అన్నట్లు ఉండాలి. ఇక రెండోది ఏంటిది? మనసు ముఖ్యంగా మనసు ఎప్పుడూ కూడాను లోటులో ఉంటుంది. కారణం ఏంటంటే కుంచుకుపోతుంది. కారణం ఏంటంటే మనం అబద్ధాలు ఆడతాము. తెల్లారులేసి 100 అబద్ధాలు ఆడతాం. ఎవరైతే అబద్ధాలు ఆడతారో వాళ్ళ మనసు కుంగిపోద్ది మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, వాళ్ళ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళింది. ఓకే, వాళ్ళ అమ్మ అడిగింది ఎక్కడికి వెళ్ళావని. సినిమాకి వెళ్ళానని చెప్తుందా? చెప్పదు కదా. నేను మా ఫ్రెండ్తో ట్యూషన్ సెంటర్కి వెళ్ళాను, కోచింగ్ సెంటర్కి వెళ్ళాను అని చెప్తుంది. ఓకే, అది చెప్పేటప్పుడు నీకు తెలియకుండానే నీ మనసు ఇలా కింద కొంగుతుంది. గమనించారా? ఎవరికైనా సరే మీరు అబద్ధం చెప్పేటప్పుడు మీకు తెలియకుండానే మీ మనసు కింద కొంగుతుంది. చూసుకొని కావలిస్తా. అబద్ధం మొదలు పెట్టామా, దాన్ని కప్పించుకుంటాం, ఇంకోటి చెప్పాలి కదా, ఇంకా కింద కొంగుద్ది. దాన్ని కప్పించడం ఇంకోటి చెప్పాలి. ఈ లోపు ఎవడో వస్తాడు, నేను థియేటర్ దగ్గర చూశాను అంటాడు. వెంటనే లేదు మా ఫ్రెండ్ నేను ఊరికి అలా వస్తా ఇలా వెళ్ళాము. రెండోది ఇంకా కిందకు వంచాలి. మీ యొక్క మనసును మీరు ఎప్పుడైతే కిందకు వంచారో ఆటోమేటిక్గా మీ మనసు ఫెయిల్ అయిపోతుంది. అందులో స్థితి ఉండదు. మనసు కనుక ఫెయిల్ అయిందా మీ ఎనర్జీ లెవెల్స్ మొత్తం ఎగిరిపోతాయి. ఒక దిగులు, ఒక నైరాశ్యం, ఒక బాధ, ఒక ఏడుపు, దరిద్రపడి జీవితం అయిపోద్ది. అందుకని మనస్సును స్థితం చేయాలంటే మనసుకి ఏమి ఇవ్వాలి? మనం ధైర్యం ఇవ్వాలి. ధైర్యం ఇవ్వాలంటే ఏం చేయాలి? ముందు ఫస్ట్ ధైర్యానికి కన్నాలు పెట్టేవి ఏంటి అంటే అబద్ధం ఆడడం మానేయండి. అసలు నిజం చెప్పడం మానేయండి, నాకు అభ్యంతరం లేదు. అబద్ధం మాత్రం ఆడకండి. ఓకే, నిజం చెప్పాలో వద్దు అది నీ ఇష్టం. వాడికి అర్థం కాదు కాబట్టి చెప్పమని మానేయి. ఇప్పుడు మీరు నిజం చెప్పాలో వద్దన్నది మీ ఇష్టం, అబద్ధం మాత్రం చెప్పకండి. ఓకే, ధర్మరాజు చేత అబద్ధం ఆడించడానికి కృష్ణుడికి తలపైన తోకొచ్చింది. ద్రోణాచార్యుడు నేను చంపాలంటే ఒకటే మార్గం, ఆయన కొడుకు మీద పంచప్రాణాలు, ఆయనకి కొడుకు అంటే అటాచ్మెంట్ కనుక అశ్వత్థామని వేసేసామని చెప్పండి అంటాడు. నేను అబద్ధం అని అంటాడు. అయితే మీరు చావని అంటాడు కృష్ణుడు. కృష్ణ వేరే మార్గం ఉంటుంది, ఏదో మార్గం ఉంటుంది చూడు చెప్పు అంటే అప్పుడు చెప్తాడని. అశ్వత్థామహత కుంజరహ అని అంటాడు. కుంజరం అంటే ఒక ఏనుగు అనమాట. అశ్వత్థామ అన్న ఏనుగు ఉంది, దాన్ని చనిపోద్ది యుద్ధంలో. ఓకే, నువ్వేం చేస్తావు అంటే అశ్వత్థాముడు చనిపోయాడు అని అంటారు. అనగా నేను నమ్మను అని ధర్మరాజు నువ్వు చెప్పు అంటాడు. చూడండి ఆయన మీద ఎంత నమ్మకం. కృష్ణుడు అడుగుతాడు, కృష్ణ ఇలా తప్పు కదా అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఆపద్ ధర్మం అంటాడు. దీన్ని ఏమంటారు? దీన్ని ధర్మానికి ఆపద సంభవించేటప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఆపద సంభవించేటప్పుడు కాదు, అందరూ తిప్పేసుకున్నారు. మనకు ఆపద సంభవించేటప్పుడు అబద్ధాలు ఆడొచ్చును నాయన అని చెప్పుకున్నారు. కాదు, ధర్మానికి ఆపద సంభవించేటప్పుడు ఓకే, ధర్మం ఓడిపోయేటప్పుడు అబద్ధం ఆడు అంటాడు. దాన్ని ఆపద్ ధర్మం అంటారు. అంతేగాని మనకు ఆపద అంటే అసలు ఆపద రాంది ఎప్పుడు, నిజం చెప్పేది ఎప్పుడు? ప్రాణవిత్త మానభంగ సమయంలో పొంగవచ్చని చిన్నప్పుడు చదువుకున్నా నేను. మా నాన్న అడిగా, మా నాన్న అన్నాడు ధర్మం ఓడిపోయేటప్పుడు అబద్ధం ఆడు అంటాడు. దాన్ని ఆపద్ ధర్మం అంటారు. అంతేగాని మనకు ఆపద అంటే అసలు ఆపద రాంది ఎప్పుడు, నిజం చెప్పేది ఎప్పుడు? ప్రాణవిత్త మానభంగ సమయంలో పొంగవచ్చని చిన్నప్పుడు చదువుకున్నా నేను. మా నాన్న అడిగా, మా నాన్న అన్నాడు. ఎందుకన్నాడంటే మా నాన్న బీడీలు అమ్మన్నాడు. వారి జాక్షులు ఇంకేదో పెద్దది అన్నాడు. అంటే బొంకవచ్చు అంటే మా నాన్న బీడీలు తెమ్మన్నాడు చిన్నప్పుడు. నన్ను బీడీలు తెమ్మంటే మా అమ్మ తిడుతుంది అనమాట. అందుకని ఇప్పుడు అమ్మ తిడుతుంది అంటే అమ్మకి చెప్పమాకన్నాను. అబద్ధాలు ఆట తప్పులేదు నా, తప్పు కదా నాన్న అన్నాను నేను. అప్పుడు మా నాన్న ప్రాణవిత్త మానభంగ సమయంలో బొంకవచ్చురా అని సౌంటి శతకం చెప్పాడు. అంటే ఏంటన్నాను? ప్రాణం పోయేటప్పుడు, మానం సిగ్గు పోయేటప్పుడు, విత్తం డబ్బులు పోయేటప్పుడు. ఇంకా నిజం చెప్పేది ఎప్పుడు నాన్న అని అడిగాను. ఎప్పుడు చెప్పాలి నిజం? అన్నిటికీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కాదు. నేను ఎప్పుడు మీకు అబద్ధం చెప్పాల్సి వస్తుందో అప్పుడు మీరు నిజం చెప్పకండి.
ఓకే, మీరు అతడు సినిమా చూసాడా? అందులో త్రివిక్రమ్ డైలాగ్ ఒకటి ఉందో, నాకు భలే నచ్చింది అది. అందులో మహేష్ బాబు ఏమంటాడంటే, నేను అబద్ధం మాత్రమే చెప్పాను, మోసం చేయలేదు అంటాడు. వాళ్ళ అబ్బాయి కదని బయటపడుతుంది కదా, అప్పుడు అంటాడు నేను అబద్ధం మాత్రమే చెప్పాను, మోసం చేయలేదు అంటాడు. రెండింటికి పెద్ద తేడా ఏంటో అంటాడు ఇంకోడు. అబద్ధం అంటే నిజం చెప్పకుండా ఉండడం. అబద్ధం అంటే ఏంటి? నిజం చెప్పకుండా ఉండడం. ఎందుకంటే వాడు నిజం చెప్తే తట్టుకోలేడు, చస్తాడు. నిజం చెప్పకూడదు, స్థాయిని బట్టి నిజం చెప్పాలి. ఓకే, మరి మోసం అంటే ఏంటి? అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం. అబద్ధం ఉంటుంది, ఒక అబద్ధం ఉంటుంది, దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. జరగని దాన్ని జరిగిందని చెప్పడం మోసం. ఇక్కడ ఇలా ఉంటుంది, అక్కడ అలా ఉంటుంది అని అతను అది మోసం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో చేస్తుంటారు చూడు, ఇక్కడ ఏరోడ్రమ్ వస్తుందండి, ఇక్కడేమో షిప్ యార్డ్ వస్తుందండి. సముద్రంలో షిప్ యార్డ్ ఎట్లా వస్తారా అంటే వాళ్ళకి తెలియదు. అది మోసం. అందుకే ఎవరు మనసులు సరిగా లేవు, మనసు సరిగా లేనప్పుడు సుఖం ఉండదు. మనసున్న మనిషికి సుఖం లేదంతే. ఎవరన్నారు? ఆత్రేయ గారు అన్నారు. చప్పలు కొట్టిన ఆత్రేయ గారికి. వాడికి మనసు ఉండదు కదా. మన మనసు ఉన్నప్పుడు ఏమవుద్దంటే వాడికి సుఖం ఆనందం ఉండవు. ఈ మనసు స్థితం అవ్వాలి, ఉండకూడదు, స్థితం అవ్వాలి. స్థితం అంటే ఏంటంటే కంట్రోల్లో ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కనుక ఈ రోజు నుంచి అబద్ధాలు ఆడనని మీరు ఫిక్స్ అయిపోండి. అయితే ఎప్పుడు నిజాలు చెప్పకండి. అవతల వాళ్ళకి అది అవసరమా కాదా తెలుసుకొని చెప్పండి, లేకపోతే మౌనం ఉండండి. అన్నిటికన్నా ఉత్తమోత్తమ మౌనము. ఓకే, ఇప్పుడు మీ ఆయన అన్నాడు ఎక్కడ చచ్చావు పొద్దున్న నుంచి అన్నా. నువ్వు మామూలుగా 10 నుంచి 11 కల్లా వస్తానని చెప్పావు. నా వెంటబడి ఇప్పుడు మళ్ళీ 2వ క్లాస్కి వచ్చారు మీరు, 2 అయింది, ఎక్కడ చచ్చావు అన్నాడు. ఇలా వెళ్తే తిడతాడని నువ్వు మౌనం ఉండు, అయిపోయా. అవతేందుకు చెప్పాలి? మౌనం ఉండు, ఇంకో 2 పీకుతాడు, మౌనం ఉండు. ఓ అంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదయ్యా. మౌనం ఉంటే కొట్టేస్తాడు కదా, కొట్టించుకో. ఇంత దూరం తిరిగి క్లాసులు పొంది ఇంత ఆనందం ఉందో ఆ 2 కొట్టడం పెద్ద విషయం ఏంటి? ఇప్పుడు 2 దెబ్బలు పెద్దదా? పొద్దున్నుంచి నువ్వు ఇదంతా తిరిగి బ్రహ్మానందం పొంది ఇది పెద్దదా? ఇదే పెద్దదిగా. 2 దెబ్బలు భరించబ్బా. పిల్లల దగ్గర నేర్చుకోండి, వాళ్ళు ఎంత మౌనంగా ఉంటారు తెలుసా. నువ్వు 2 పీక్గానే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇలా నీ ఇంక ఉడ్లు మెట్టకరించి వస్తుంటారు, అస్సలు మాట్లాడరు. ఎంతవా చెప్పురా, చెప్పు, ఏం చేసావు చెప్పు అని నువ్వు పీకేసుకుంటావు. ఎందుకంటే నీ మనసు స్థితంగా లేదు, వాడి మనసు స్థితంగా ఉంది. వాడిని ఇంక ఇలా చూస్తాడు. ఇప్పుడు కానీ నేను చెప్పానంటే చస్తది గుండె కదా. నేను చెరువుకి వెళ్ళి ఏదకొట్టి వచ్చానని చెప్తాను ఏంటండి నీకు? మా బాయ్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళాను నీ కూతురు చెప్తుందండి నీకు, ఏం చెప్పరు వాళ్ళు. అలా అని ఎంక చూస్తుంటారు. నేర్చుకోండి. మీరు మాత్రం ఎమోషన్ అయిపోతాను అంటే మీ మనసు సరిగా లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధైర్యం, సత్యం పట్ల ధైర్యంగా ఉండండి. చాలా మంది ఇలా నడుస్తుంటారు, చెప్పుకుంటుంటారు, మీరు తలకాయ ఊపేస్తుంటారు. మీరు గమనించారా? అవునండి ఏదో వాడు సోది చెప్తుంటారు, మీరు ఊపుతుంటారు. ఎందుకు ఊపాలి? వాళ్ళ కళ్ళలో నిశ్చలంగా చూడండి. ఇలాగా పత్రికని చూడండి, మీరు ఎంత చెప్పండి ఆయన ఇట్టా అండు అలా నిశ్చలంగా చూస్తాడు. అంటే నువ్వు చెప్పింది మొత్తం విన్నాక ఆయన ఓకే అనుకున్నాక తలుపుతాడు. దాని పేరే స్వేచ్ఛ. మీరు గమనించుకోండి. ఎవడో వచ్చి పుల్లమ్మ ఎల్లమ్మ అవండి ఇది విన్నారా, పక్కింటామంట అలా చేసిందంట, మీకు ఇష్టం లేదు వినడానికి, కానీ మీకు తెలియకుండా తలకాయ ఊపేస్తుంటారు. అంటే నీలో ఏం లేదు, ధైర్యం లేదు. అందుకే నీ మనసు దరిద్రంగా అయిపోయింది. నా దగ్గరకు వచ్చి ఒక మేడం ఇలా చెప్తుంది, సార్ వాళ్ళంట ఇలా అంట అలా అంట. నేను కళ్ళలోకి ఇలా చూశాను. ఒక 2 నిమిషాలు, ఎందుకంటే ముందు చెప్పనిస్తానమాట, నాకు పాయింట్ దొరకాలి కదా. ఆ 2 నిమిషాలు అయిపోయాక నీకు బుద్ధి, జ్ఞానము, సిగ్గు, శరము ఏం లేవా అన్నాను. అదేంటి సార్ అంత మాట అనే సార్? మరి వాళ్ళ మీద వచ్చి ఎలా చెప్పేస్తున్నావు నువ్వు? ఎవరి స్థితిలో అలా అంటారు కదా. ఎలాగ నువ్వేం మాస్టర్ అయ్యావు, నువ్వేం జ్ఞానం అయ్యావు అని ఫుల్ బజాయించుకున్నా. ఎందుకంటే నాకు మనసులో ఏముంది? ధైర్యం ఉంది. చేపలు కొడదాం. మనసు ధైర్యం ఉండాలి, సత్యం పట్ల ధైర్యం ఉండాలి, ఎదుటివాడిని ఖండించే విషయంలో ధైర్యం ఉండాలి. మీ ముందు ఎవరైనా విమర్శిస్తుంటే ధైర్యంగా కట్ చేయండి. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? మన దగ్గర లేని వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ధైర్యంగా కట్ చేయండి. మీరు మొహాటానికి పోతారు, ఇదే పెద్ద దరిద్రం. అందరి మనసుల్లో గూడుకున్న పెద్ద దరిద్రం పేరేంటి చెప్పనా? మొహమాటం. ఓకేనా? సో ఈరోజు మనసు సిద్ధం అవ్వాలంటే ఏం కావాలి? మనకి ధైర్యం కావాలి. ఇక మూడో పాయింట్ ఏంటి? హృదయం. హృదయానికి ఏం కావాలి? శరీరం, మనసు, బుద్ధి. బుద్ధికి ఏం కావాలని చెప్పుకున్నాం? అనురాగం. మీలో అనురాగం ఉందా, బుద్ధి అద్భుతంగా మారిపోతుంది మై ఫ్రెండ్స్. శత్రువు పట్ల అనురాగం. ఇప్పుడు ఒకడు వచ్చి నేను తిట్టాడు, నువ్వు వెళ్ళి వాడిని తిట్టావు.
అప్పుడు నిన్ను ఏమంటారు? బుద్ధి లేదా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను ఎవడో రెచ్చగొట్టాడు, నీకు కోపం వచ్చేసింది, నువ్వు రెచ్చిపోయావు. ఎవరిని పట్టుకొని ఎవరు పాయింట్అవుట్ చేస్తారు? నువ్వు అని కొట్టావు, వాడు నిన్ను తిట్టాడు, నువ్వు అని కొట్టావు. ఇప్పుడు ఎవరిని బుద్ధి లేదా అంటారు? కొట్టిన వాడిని అంటారు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహాభారతంలో ఈ సభలో ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. దుర్యోధనుడు తిడతాడు ద్రౌపదిని, చాలా అసహ్యంగా మాట్లాడతాడు. వెంటనే అర్జునుడు బాణం తీస్తాడు. ఇలాగా బాణం దిగానే ఏమంటారు తెలుసా? ఏం చేయడు, అర్జునుడు ఇలా బాణం తీస్తాడు. సభలో బాణం తీయకూడదు, నువ్వు ఆయుధాలు తీయకూడదు, అది రూల్. అది చట్టసభలో ఆయుధాలు తీయకూడదు. నువ్వు చట్టసభలో ఆయుధం తీసావు కాబట్టి శిక్షారుడు అంటారు, అంతే, అయిపోయింది. ఏ అర్జున, బుద్ధి లేదా నీకు? ఎలా అంత దొరికిపెట్టి వాడు ఎన్ని తిట్టాడు అడగరేంటి అంటాడు. అవన్నీ లెక్కలో రావు, ఇదే లెక్కలోకి వస్తుంది. అందుకని బుద్ధిని సిద్ధం చేసుకోవాలంటే ఒక గొప్ప పాయింట్ చెప్తాను, వినండి మై డియర్ ఫ్రెండ్స్. అనురాగం. ఏంటది? లేదా? ఎంత ఉందో మన దగ్గర. అనురాగం అంటే ఏంటో చెప్పమంటారా? నీ శత్రువుని నువ్వు అర్థం చేసుకోవడమే అనురాగము. నిన్ను విమర్శించేవాడిని నువ్వు అర్థం చేసుకోవడమే అనురాగము. నీ భర్తని, నీ కోడల్ని, నీ జీవితంలో ఎవరైతే ఉన్నా నేను బాధపడుతున్నారో వాళ్ళందరినీ అర్థం చేసుకోవడమే అనురాగం. అనురాగం అంటే ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవడం కాదు. అనురాగం అంటే నీ ఎనిమిని నువ్వు అర్థం చేసుకోవడం. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎందుకు నన్ను అలా అంటున్నారు, వాళ్ళు అలా అంటారన్న విషయం మీరు అర్థం చేసుకోండి. అనురాగం అర్థం కావాలంటే మీకు చిన్న ప్రాక్టీస్ చెప్తాను. 2 కుర్చీలు వేసుకోండి. ఒక కుర్చీలో మీరు కూర్చోండి, మీ ఎదురుగా ఇంకో కుర్చీ వేయండి. ఓకే? అవతల కుర్చీలో మీ ఎనిమి ఎవరు? వాళ్ళు ఉంటారు కదా, ఎవరో వాళ్ళు ఉంటారు కదా ఏదో రూపంలో. వాళ్ళని కూర్చోబెట్టుకోండి ఎదురుగా. అనుకోండి, కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఇటు కూర్చున్నారు కదా, కాసేపు ఆ కుర్చీ వెనక చూడండి, మీ ఎనిమి ఉన్నట్లుగా ఆలోచించుకోండి. ఇప్పుడు వాళ్ళు చేసిన, మీ పట్ల చేసిన దుష్కార్యాలు ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి కదా, నేను కష్టపెట్టిన సీన్లు ఉంటాయి కదా, అవన్నీ గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు మీరు కుర్చీలోంచి లేచి మీరు అటు కూర్చోండి. మీ వాళ్ళని ఇటు కూర్చున్నారు అనుకోండి, మీరు ఆపోజిట్ కుర్చీలో కూర్చోండి. ఇందాక కుర్చీలో ఇప్పుడు మీ ఎనిమి కూర్చున్నాడు. ఇప్పుడు మీరు ఇందాక మీరేమో మీరు, ఇప్పుడు మీరేమో మీ ఎనిమి. ఇప్పుడు ఆలోచించండి, మీరు చేసిన కరెక్టా రాంగా అర్థమైపోతుంది. అట్నుంచి ఆలోచించండి. ఓకే? అది కథ. అప్పుడు నీకు అర్థమైపోద్ది వాడు చేసిన కార్యం ఎందుకు చేశాడా పాపం అని, వాడి మీద మీకు అనురాగం జనిస్తుంది. ఎప్పుడైతే అనురాగం వచ్చిందో మీ బుద్ధి స్థితం అయిపోతుంది. మీరు ఏ హత్యాకాండాలు చేయరు, లేదా బుద్ధి లేని మనుషులు అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు వాడి ఫ్రెండ్ మీద కారాల మిరియాలు నూరుతున్నాడు. సార్ నన్ను మోసం చేశాడు సార్, నన్ను దోచుకున్నాడు సార్, నా డబ్బంతా వడ్డీకి ఇచ్చేసాను, వాడి దగ్గర పెట్టుకున్నాడు, వాడేమో ఫ్లాట్లు కట్టాడు, డబ్బులు రావట్లేదు సార్, ఇరుక్కుపోయి ఉన్నాం సార్, డామ్ అన్నాడు. నేను ఒక్క మాట అన్నా, నీ ఫ్రెండు నీకు డబ్బులు ఇవ్వట్లేదంటే, ఫ్రెండ్ అయినా నీకే ఇవ్వట్లేదంటే వాడు ఇంకెన్ని కష్టాల్లో ఉన్నాడో ఒకసారి ఆలోచించవా అన్నాను. అంతే, ఆడు బ్లాస్ట్ అయిపోయాడు. ఈ కుర్చీల కాన్సెప్టే చెప్పాను ఆడికి. ఆ కుర్చీలో కూర్చున్నాడు. అవును కదా, ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బంతా వీడు అంటే ఎవడో ఫ్రెండ్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశాడు, వాడు ఇరుక్కొని ఉన్నాడు. ఎలా ఇవ్వగలడు? ఒక్క అనురాగమే మీకు ఆన్సర్ ఇచ్చింది. అందుకే అనురాగాన్ని అసలు విడిచిపెట్టుకొని ఎప్పుడు కూడా. పిల్లల మీద అనురాగం పెద్ద విషయం కాదు, భర్త మీద అనురాగం పెద్ద విషయం కాదు, భార్య మీద అనురాగం పెద్ద విషయం కాదు. ఎనిమి మీద అనురాగమే అసలైన విషయము. మీ శత్రువుని మీరు అనురాగంతో ఉన్నప్పుడే మీ బుద్ధి స్థితం అయిపోతుంది. మీ బుద్ధి డ్యామేజ్ అయ్యేది మొత్తం ఇక్కడే. ఎందుకు మీరు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు అంటే, బుద్ధి లేని పని. అబ్బా, బుద్ధి లేని పని చేశాను మీరే అనుకుంటారు. ఎప్పుడు అనుకుంటారు? మీ ఎనిమిని మీరు గొడవ పెట్టినప్పుడు. వాడు ఊరుకుంటాడు, వాడు ఇంకోటి అంటాడు. ఒక స్నేహితులు కొన్నవాళ్ళు కొన్నాళ్ళకి ఎందుకు శత్రువులు అవుతున్నారంటే అనురాగం మిస్ అయిపోయింది. ఓకేనా? కనుక ఎనిమిస్ మీద మనం పెట్టాల్సింది ఏంటి? అనురాగం. ఎప్పుడైతే అనురాగంలో పర్ఫెక్ట్ అయ్యామో బుద్ధి స్థితమైపోద్ది. బుద్ధుళ్ళు అయిపోతారు మీరు. ఒకడు వచ్చాడు, బుద్ధుడు మొహం మీద ఉమ్మేశాడు. ఆనందుడు వచ్చాడు అని కొట్టేయడానికి, వద్దొద్దు అతను ఏమనొద్దు అన్నాడు. ఏంటి నీకు బుద్ధి లేదా, ఎందుకు వాడి మీద కర్రేస్తున్నావు అని ఆనందుని తిట్టాడు. తిట్టి గమనుండని వాడికి థ్యాంక్స్ చెప్పాడు. ఆనందుడు అడిగాడు ఆ రాత్రి, ఏంటి స్వామి వాడు ఎంత అసహ్యంగా మీ పట్ల బిహేవ్ చేశాడంటే, ఒరే నేను వాడి ప్రాంతంకి వచ్చాను, వాడు ఒక గుడి కట్టుకొని పూజలు చేసుకుంటూ ఆర్భాటాలు చేస్తూ జనం దగ్గర డబ్బు పిండుకుంటూ ఏదో చేస్తున్నాడు. నేను వచ్చి ఈరోజు సత్యం చెప్పాను. ఏం సత్యం చెప్పాను? భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు, కష్టాలు ఎవరికి ఇవ్వడు, ఇక్కడ మీరెవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలని నేను సత్యం చెప్పాను.
ఎందుకు సత్యం చెప్పాను, నిజం ఎందుకు చెప్పాను? ఇదిగో నేను మనసుని జయించాను కాబట్టి. చూడండి, 5 మీకు ఆన్సర్ ఉంది. నేను మనసులో ఏముంది బుద్ధుడికి మనసులో ఏముంది? ధైర్యం ఉంది. అందుకని ధైర్యంగా చెప్పాడు. ఆ పూజా విధానాన్ని మానే, ఈ పూజలు వద్దు, దానివల్ల ప్రయోజనం ఏం లేదు అని బుద్ధుడు ధైర్యంగా చెప్పాడు. ఎందుకు? బుద్ధుడి మనసులో ధైర్యం ఉంది కాబట్టి. వెంటనే వాడు ఊరుకుంటాడేంటి? తిట్టాడు వచ్చి, కొట్టాడు వచ్చి, ఫైటింగ్లు చేశాడు వచ్చి. బుద్ధుడు ఏమన్నాడు చూడండి ఆ రోజు సాయంత్రం, పాపం కదరా, వాడి పీఠం, వాడి ఊరు, వాడి జిల్లా నేను వచ్చాను, వాడి కంపెనీ నేను డిస్టర్బ్ చేశాను, ఈరోజు భక్తులందరూ వెళ్ళడం మానేశారు, వాడికి ఎంత కష్టం వచ్చింది, వాడి ఇన్కమ్ సోర్స్ అంతా పాడైపోయింది, వాడికి కోపం రావడంలో తప్పేముందరా అంటాడు. చూసారా ఎంత అనురాగమో చూడండి బుద్ధుడికి. మీరు అట్నుంచి ఆలోచించండి. నన్ను బాధ పెట్టే వాళ్ళందరినీ నేను అట్నుంచి ఆలోచిస్తాను అంతే. నాకు వాళ్ళ మీద ఏ కోపం ఉండదు. అలాగని మనం ఊరుకోం. ఇటు వచ్చి మనం చేయాల్సిన యాక్షన్ మనం చేస్తాం. సరెండర్స్ ఉండవు ఇక్కడ. దానికంటే ధైర్యం ఉంది కాబట్టి. అర్పణ ఉండాలి. చెప్పండి, అర్పణ, ధైర్యం, అనురాగం, ప్రేమ, న్యాయం. ఇది కృష్ణుడు ద్రౌపదికి చెప్పిన పంచసూత్రాలు. ఈ 5 ఇచ్చి నువ్వేం చేయాలో డిసైడ్ చేసుకో అన్నాడు అంతే. అప్పుడు ఆమె 5గురికి భర్త అయింది. 5గురికి భర్త అవడం చిన్న విషయం కాదు. అందరూ అసహ్యంగా మాట్లాడతారు, ప్రతి ఒక్కడు రాళ్ళేస్తారు. ఎందుకంటే ఒక 5 ఆకుల్ని కల్పించేది ఏంటో చెప్పండి? ఒక కొమ్మ. అది కొమ్మ ద్రౌపది. ఈ 5గురు కలిసి ఉండాలి. ఈ 5గురికి 5 భార్యలు వచ్చారనుకో కొట్లాడుకుంటారు. తెలుసా మీకు? ఎప్పుడు మనం కొట్లాడుకుంటాం? పిల్లలు పెళ్లిళ్ళు అయినాక ఎందుకు కొట్లాడుకుంటారంటే 5 కుటుంబాలు అయిపోతాయి. 5 కుటుంబాలు ప్లస్ 5 రెళ్ళు 10 పిల్లలు. వాళ్ళకి అది తక్కువ అవుద్ది, ఇడికి ఎక్కువ అవుద్ది, కొట్లాట్లు, పంచాయతీలు. ఇలా కాకుండా 5గురుని కలిపి ఉంచేది ఒక ద్రౌపది మాత్రమే. అందుకంటే ఆమె డిఫరెంట్ మాస్టర్. అగ్నిజనిత ఆమె. అగ్నిలోంచి వచ్చింది ఆమె. యజ్ఞసేని అంటారు ఆమెని. యజ్ఞ గుణంలోంచి వచ్చింది ఆమె. ఫిజికల్ బాడీ కాదు ఆమెది ఈదర్ బాడీ. డిఫరెంట్ క్యారెక్టర్ ఆమెది. సో మనం కూడా ఈరోజు ధర్మంలో ఉండాలంటే 5 ఉండాలి. శరీరానికి ఏం కావాలమ్మా? అర్పణ. గుడ్. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి? అర్పించండి. మీ ఆకలిని అర్పించండి, మీ కోరికను అర్పించండి. మీ బిడ్డలకు మీరు చాలా అర్పించారు, చాలా కోరికలు మీరు అర్పించారు మీ బిడ్డల కోసం. మరి సమాజం కోసం ఏం చేయరా? సమాజాన్ని కూడా అర్పించాలి. ఓకే, మీ ఆకలిని కొంత అర్పించండి. మీ దగ్గర 2 ఉంటే 1 అర్పించండి. అట్లా అనమాట. ఓకే. రెండోది, మనసుకి ఏం కావాలి? ధైర్యంగా ఉండు. నేను సత్యంలో ఉన్నాను. ధైర్యమే ప్రధాన ఆయుధం. చేస్తారా? చంపేయి. ప్రహ్లాదుడిది ధైర్యం అంటే ప్రహ్లాదుడే. ధైర్యం గురించి చెప్పాలంటే ప్రహ్లాదుడే. చెప్పల కోసం ప్రహ్లాదు. ఇక మూడో పాయింట్ ఏంటి? మనసు, శరీరము, మనసు, బుద్ధిలో అనురాగం ఉండాలి. అందుకని ఈ రోజు నుంచి ముఖ్యమైనది అనురాగం. ఎందుకంటే ఇది లేక మనం చేస్తున్నాం, కొట్లాడుకొని చేస్తున్నాం. అవతల వాడు కరెక్టే, వాడి స్థితిలో వాడు కరెక్ట్, నా స్థితిలో నేను కరెక్ట్. వాడి పని వాడు చేస్తాడు, మన పని మనం చేద్దాం. మిగతా కథ విశ్వానికి వదిలేద్దాం. ఇక 4వ పాయింట్, హృదయంలో ఏముండాలి? ప్రేమ అంటే ఒకటే డెఫినేషన్. ప్రేమ అంటే ప్రవహించే నది. అది నదిలో ప్రవహిస్తూ ఉండాలి. అందరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండాలి. నీ ఎనిమిదికి కూడా ప్రేమించాలి, నీ పక్కింటి వాళ్ళు ప్రేమించాలి. అది ప్రవహించే నదిలా ఉండాలి. రాళ్ళు అడ్డం పెట్టకూడదు. నీ భర్త మీద ఒక ప్రేమ, భార్య మీద ఒక ప్రేమ, భర్త మీద ఒక ప్రేమ, అత్తగారి మీద ఒక ప్రేమ ఉండకూడదు. ఈక్వల్ ఆఫ్ ప్రేమ ఉండాలి. కోడల మీద ఒక ప్రేమ, కొడుకు మీద ఒక ప్రేమ ఉండకూడదు. ఈక్వల్ ఆఫ్ ప్రేమ ఉండాలి. యాక్షన్స్ డిఫరెంట్. కోడలతో ఒకలా ఉంటావు, కొడుకుతో ఒకలా ఉంటావు, అది వేరే విషయం. బట్ యూనివర్సల్ ప్రేమ మీన్స్ యూనివర్సల్. ఇక ప్రేమ గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు అందరూ పండిపోయారు బాగా. ఇక లాస్ట్ ఏంటి? లాస్ట్ది ఆత్మ. ఈ 4 ఇది ఒక్కటి లేకపోయినా మీరు అయిపోతారు. మిమ్మల్ని అది పీక్ తింటది. ఆత్మలో ఏముండాలి చెప్పిన? ఎందుకంటే మీరు అందరూ పండిపోయారు బాగా. ఇక లాస్ట్ ఏంటి? లాస్ట్ది ఆత్మ. ఈ 4 ఇది ఒక్కటి లేకపోయినా మీరు అయిపోతారు. మిమ్మల్ని అది పీక్ తింటది. ఆత్మలో ఏముండాలి చెప్పిన? న్యాయము. ఏముండాలి? ధర్మం కాదు, న్యాయం. ఈ 5 కలిస్తే ధర్మం అవుతుంది. ఆత్మలో ఏముండాలి? ఒక న్యాయం అనేది లేదా? మనిషి పట్ల, జంతువు పట్ల, విశ్వం పట్ల, సమాజం పట్ల, ధర్మం పట్ల, అన్నిటి పట్ల న్యాయం. ఒక న్యాయ సూత్రం అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. న్యాయం అనేది ఒకటి ఉంది. అన్యాయం చేయకూడదు. వడ్డీ వ్యాపారాలు చేసి దోచుకుంటున్నారు, అది అన్యాయమే. ఇంటికి వచ్చిన వాళ్ళకి దగ్గర బేరాలు లాక్కుంటున్నారు, అది కూడా అన్యాయమే. మీకు అనిపిస్తుంది అన్యాయం అని, ఎవరిదాకా ఎందుకు, మీకే తెలిసిపోద్ది. అన్యాయం చేయకండి ఎవరి పట్ల.
పని అమ్మాయికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అన్యాయం చేయకండి. కొన్ని సూత్రాలు ఉంటాయి, న్యాయ సూత్రాలు ఉంటాయి, మీకు తెలుసు అన్నీ కూడా. ఏది న్యాయము ఏది అన్యాయం అనేది మీకు తెలుస్తుంది. మీరు కనుక న్యాయంలో ఉంటే ఆ రోజు మీ ఆత్మ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కనుక అన్యాయం చేశారా పీక్ దంటే చూసుకోండి కావలిస్తే. ఇతరులను దోచుకోకూడదు. ఓకే, న్యాయంగా సంపాదించాలి. సంపాదన కూడా న్యాయంగా ఉండాలి. మేము వడ్డీ వ్యాపారం చేస్తున్నామండి, అదే అంతే నీకు తినేస్తుంది. ₹1కి 100 రూపాయలు ఆశిస్తున్నామంటే అన్యాయం. రూపాయికి రూపాయి, రూపాయికి ₹10, రూపాయికి పావల పర్సంటేజ్ ఉంటుంది. అదే ప్రతి ఒక్క బిజినెస్ ముందు న్యాయం అనే పదం ఉంది. కానీ న్యాయానికి ఏముండవు, కళ్ళు ఉండవు. ఎందుకు న్యాయదేవత కళ్ళు మూసేస్తారు తెలుసా? ఆత్మ ద్వారా న్యాయం తెలుసుకోవాలి, కళ్ళ ద్వారా న్యాయం తెలుసుకోకూడదు ఎప్పుడు కూడా. కళ్ళకు కనపడేది కూడా న్యాయంలో కనిపిస్తుంది. కళ్ళు మోసం చేస్తాయి, చెవులు మోసం చేస్తాయి. ఒక్క ఆత్మ ద్వారా మాత్రమే న్యాయం తెలుసుకోవాలి. అందుకే న్యాయదేవతకి కళ్ళకు గంతలు కడతారు. చూశారు కదా సినిమాల్లో బొమ్మకి. న్యాయదేవతకి ఎందుకు కళ్ళకు గంతలు కడతారంటే న్యాయదేవత గుడ్డిదని కాదు, న్యాయదేవత ఆత్మ ద్వారా వింటుంది. ఒక గురువుగారు 3 శిష్యులకు 3 అరటిపళ్ళు ఇచ్చాడు. తినరా పండి, బట్ ఎవరు చూడకూడదు అన్నాడు. ఒకటి చెట్టు చాటుకి వెళ్ళి తినొచ్చాడు. రెండో వాడు గృహంలోకి వెళ్ళి అక్కడ తిని వచ్చాడు. ఎందుకు ఎంత టైం పడిందంటే ఇటు వెళ్ళి ఎవరో ఒకళ్ళు చూస్తున్నాను, కాకులో పిచ్చుకలో పక్షులో చూస్తున్నాను, భూగృహంలో చీకటి గదిలోకి వెళ్ళి తిన్నానండి అంటాడు. మూడోవాడు పట్టుకొని వస్తాడు. ఏమిరంటే నేను ఎక్కడ తినలేకపోయానండి అంటాడు. ఏమిరంటే నన్ను 2 కళ్ళు చూస్తున్నాయండి. ఆ 2 కళ్ళ పేరే న్యాయదేవత. ఈ విశ్వం పెద్ద రికార్డర్. 2 కళ్ళు నేను ఎప్పుడు చూస్తుంటాయి. అదే న్యాయదేవత. అది ఎప్పుడు చూస్తుంటది. దాన్ని ఏమాత్రం అవ్వదు. అందుకని న్యాయదేవతకు భౌతిక కళ్ళు లేవు, కానీ ఆత్మ కళ్ళు ఉన్నాయి. మీకు ఆత్మ కళ్ళు అంటే తెలుసా? నిద్రపోయినప్పుడు కళ వస్తుందా రావట్లేదా? కళ వచ్చినప్పుడు ఏ కళతో చూస్తావు? ఆత్మ కళతో చూస్తాం. అది న్యాయదేవత కళ్ళు అంటే, అది న్యాయం అంటే. ఓకే, ఇక లాస్ట్ 5 పాయింట్లు చెప్పేశాను. ఈ 5 ఉన్నాయా లేవనేది ఐ డోంట్ వాంట్, బట్ ఉంచుకొని స్థితం చేస్తే మన 5 పర్ఫెక్ట్ అవుతాం. ఒకటి శరీరం. ఏం కావాలి దానికి? సమర్పణ, సమర్పించేయండి. మనసు ఏం కావాలి? ధైర్యంగా ఉండండి. ఏది బెబ్బే అంటారు, ధైర్యంగా మాట్లాడండి. మైకిస్తే ధైర్యంగా మాట్లాడాలి. మైకిస్తే మాట్లాడలేరు. బెబ్బే ఏమో చెప్పాలనుకుంటే చెప్పాయి అంతే. ఎవరైతే ఏమనుకుంటే అనుకోండి. పాట రాదు అయినా గొంతెచ్చి పాడండి. పాడేమనుకోండి. నీకెందుకు ధైర్యం లేదా? నీకు బయటికి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే ధైర్యం లేదు. మీ యొక్క పిల్లల యొక్క మనసుల్ని సర్వనాశనం చేశారు మీరు భయపెట్టి. ఓకే, మనం కూడా అలా భయాలు పెంచుకొని వచ్చాం. ఏమైనా అయితేమో భయం. ఏం కాదు, అంత హ్యాపీగా ఉంటుంది అనుకోండి. కనుక మనసు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ధైర్యం. 3 బుద్ధి. ఏం కావాలా? అనురాగం. 4 హృదయం. ఏం కావాలా? ప్రేమ. ఈక్వల్ ఆఫ్ లవ్, ప్రేమ అంటే. 5 ఆత్మకి న్యాయం. ఈ 5 ఉంటే పంచ క్షేత్రాలు శక్తిమయం అవుతాయి. ఇదే ఈరోజు కాన్సెప్ట్. చేపలు కొడతాం ఇంక ఈరోజు. ఎవరిలో ఏ లోపం ఉందో ఒక్కొక్కటి చూసుకోండి మీరే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి శరీరం పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే వాళ్ళు అర్పణలో పర్ఫెక్ట్గా ఉన్నారు. ఇక దాని గురించి ఆలోచించుకోండి మీరు. 2 మనసు మాటికి డ్యామేజ్ అవుతుంది. నాలో భయం ఉన్నది. భయం పోవాలంటే ఏం చేయాలో మీరు చెక్ చేసుకోండి. కొంతమందికి మాటికి శరీరం బాగానే ఉంది, మనసు బాగానే ఉంది, బుద్ధి మాత్రం పోతా ఉంటుంది. బుద్ధి లేదు, చేసిన తప్పులే చేస్తుంటారు. వాళ్ళ బుద్ధి లేదు అంటే వాళ్ళలో ఏమి లేదు, అనురాగం లేదు. వాళ్ళు ఇతరులను అర్థం చేసుకోవట్లో ఫెయిల్ అవుతున్నారు. అది చెక్ చేసుకోండి. 5 పాయింట్లకి 5 లైన్స్ ఇచ్చాను నేను. ఇక 4వది, కొంతమందికి ఒంట్లో బాగుంటుంది, మనసు చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటారు, బుద్ధివంతులు, బట్ ఏడుస్తూ ఉంటారు. హృదయంలో ఎప్పుడు బే అంటాడు లోపల. ఒక దిగులు, ఒక నైరాశ్యం. ఏంటి సమాజం ఎలా అయిపోతుందని. రోడ్డు మీద ఎవడని చెప్తే వీడు ఏడుతుంటాడు. ఎక్కడో యాక్సిడెంట్ అయితే వీడు ఏడుతుంటాడు. మీరు ఎందుకు ఏడవాలి? అది వాడి డిజైన్. అది ఒక చిన్న పిల్లలు రోడ్డు మీద అడుక్కుంటూ కనపడితే అయ్యో మీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి అంటే మీ హృదయం సరిగా లేదు. ఇది చూడండి ఎంత క్లియర్గా ఉందో. అప్పుడు హృదయానికి ఏం కావాలి? ప్రేమ యొక్క శాఖలు మీరు పెంచాలి కరెక్ట్గా. ఓకేనా? మీ హృదయం ఏడకూడదు, గుర్తుపెట్టుకోండి. స్థితంగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా స్థితం కోసం.
హృదయం ఆడకూడదు. ఊరికే ఎడుతుంటారు హృదయం. పక్క వాళ్ళకైనా కష్టమైతే మీరు ఎడుతారేంటి? వాడి డిజైన్లో పార్ట్ అది, వాడి హోంవర్క్ అది. మీరెందుకు ఎడుతారు? మనం ధైర్యంగా ఉంటేనే మనం సాధించుకోగలం. మీరు ఏడవకండి. ఓ జనులారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి. ఎవరు చెప్పాడు అన్నమాట? చెప్పలు కొట్టడానికి. ఏడుకొని నా కోసం ఎడుతావేట్రా? నేను మహా గొప్ప ప్లాన్ చేసుకొని మా పీటర్ గారిని నన్ను దొరికేలా చేసుకొని సెలవేయించుకుంటే వచ్చి నా ముందుకు పోలేటి మీ శాపనార్థాలు శోకాలు. మీరు పోనీ ఇంటిపోండి, నా కోసం ఆడకండి, మీకోసం. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు. ఎవరి కోసం? మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. ఏ దరిద్రం చేశాను ఈ కర్మ వచ్చిందని దాని మీద ఏడు. నీ సమస్యలకేడు, నా సమస్యకి ఎందుకు ఎడతారు? మీకు పిచ్చా సాదా? అంత క్లియర్గా అన్నాడు జీసస్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు మనం ఏడవద్దు. ఇతరులు చూసి మీరు ఎప్పుడు మీ హృదయం డ్యామేజ్ అవ్వకూడదు. చాలా మందికి సీనియర్ మెడిటేటర్లు కూడా నేను గమనిస్తుంటారు, అయ్యో అంటుంటారు. అయ్యేది పొందా, ఆ డిజైన్లో పార్ట్ అది. ఒక భిక్షగాన్ని చూసి మీరు అయ్యో అంటారా? వీలైతే సాయం చేయి. హృదయం ఎప్పుడు గాయపడకూడదు. హృదయం స్థితంగా ఉండాలి, మనసు స్థితంగా ఉండాలి, శరీరం స్థితంగా ఉండాలి, ఆత్మ స్థితంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినాయి ఈరోజు. అన్యాయం, న్యాయం ఆత్మలో చూసుకోండి. ఓకే, కొంతమందికి 4 బాగుంటాయి, బట్ అన్యాయం చేస్తుంటారు. వాడు మరలా తిరిగి మొదలష్టపు జన్మ తీసుకోవాల్సిందే. ఓకే, మొత్తం 99.999% చేసేదంతా అన్యాయమే. చూసుకోండి. మరి రికార్డ్ అవుతుంటది ఇక్కడ, మొత్తం రికార్డ్ అవుతుంది. ఆయన వడ్డీ వ్యాపారం దగ్గర నుంచి, మందుల వ్యాపారం దగ్గర నుంచి, అసలు ఈ లోకంలో నాకు ఒక్కటి కనపడలేదయ్యా అన్యాయం లేకుండా ఉన్న వ్యాపారం ఇంతవరకు. ఆకలి రాజ్యం సినిమాలో చూశాను, వాడు అన్ని వ్యాపారాలు చేస్తాడు, అన్నిట్లో అన్యాయం ఉంటుంది. అంతే కదా, అన్నిట్లో అన్యాయమే. ఇంకా లాభం లేదని వాడి ఆఖరికి ఒక బార్బర్ షాప్ లో జాయిన్ అవుతాడు, కమలాసనం. అక్కడ ఏ ప్రాబ్లం లేదు, గుండు కొట్టే డబ్బులు అంటాడు అంతే. కనుక దీనికి మళ్ళీ కృష్ణుడు ఒక వెసులు పట్టించాడు. మితిమీరిన అన్యాయం ఎప్పుడైతే పెరుగునో అర్జున, ఆ రోజు నేను అవతరిస్తాను అంటాడు. మితిమీరిన అన్యాయం, అన్యాయం చేయక తప్పదు. చిన్న చిన్నవి తప్పులేదు, చిన్న అల్లర్లు చిన్నది. మితి మీరకూడదు. ఏది మితి మీరిందో మీకు కథం అయిపోద్ది, మీ ఆత్మ కుంచుకుపోద్ది. మెయిన్ ఏంటంటే నేను ఈరోజు చెప్తున్న పాయింట్స్ జనరల్ వాళ్ళకి కాదు ఇవి. మీ ఎవరు మామూలు వాళ్ళు అవ్వదు, మామూలు జీవితం కాడవుతుంది. మీరు అందరూ ఆత్మయోగులు అవుదామని వచ్చారు కాబట్టి నేను మీకు చెప్తున్నా, ఈ 5టిని మీరు పట్టుకుంటే ఈ 5 స్థితం అవుతాయి. ఈ 5 స్థితమైనప్పుడు మీరు మీ యొక్క పంచక్షేత్రాలు యాక్టివ్ అవుతాయి. పంచక్షేత్రాలు యాక్టివ్ అయినప్పుడు మీరు ఒక ధర్మమూర్తులు అవుతారు. కృష్ణుడు ఒక అద్భుతమైన మాట చెప్పి ముగిస్తాడు. ఒకే ఒక్క మాట అంటాడు, ద్రౌపది, ఎవరిలో అయితే ఈ పంచక్షేత్రాలు ఉత్తేజితమవుతాయో, స్థితమవుతాయో వాళ్ళని ఈశ్వరుడు స్వయంగా పూలు తెచ్చి వాళ్ళ చరణాలను పూజిస్తాడు. ఈశ్వరుడు స్వయంగా పూలు తెచ్చి వాళ్ళ చరణాలు పూజిస్తాడంట. ఎంత బ్యూటిఫుల్. ఎప్పుడు చేరతామో ఈ టార్గెట్ స్థితం చేసుకోవాలి. మరి 5టికి 5 రూల్స్ ఈ రోజు నుంచి 5 గోడ మీద రాసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. అర్పణ, ధైర్యము, అనురాగము, ప్రేమ, న్యాయం. ఈ పంచసూత్రాలు గట్టి పట్టుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని భోజనం చేసుకుని వెళ్ళిపోదాం. అందరూ వేళల్లో వెళ్ళిపెట్టుకోండి, కళ్ళు 2 మూసుకోండి, శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. మనలో కూడా ఈ పంచక్షేత్రాలు మనం ఉత్తేజితం చేసుకుందాం. ఎప్పుడైనా ఒక్క క్షేత్రం కిందకెళ్ళినా వెంటనే దాన్ని సరి చేసుకుందాం.